హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గంగవల్లి కూర అండి. గంగవల్లి కూర అయితే చేస్తున్నాను. ఈరోజు నైట్ శుభ్రంగా దాన్ని కట్ చేసి అయితే పెట్టేసుకున్నామండి. అత్తయ్య కట్ చేసేసి పెట్టేశారు. ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను కర్రీ చేస్తున్నానండి. గంగవల్లిను టమాటా కలిపి కర్రీ చేస్తున్నాను. అదైతే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి. స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను. మనకు సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. అవి రెండు అందులో వేసేసాను. అవి మనకి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరపకాయ ముక్కలు బాగా గోల్డ్ కలర్లోకి అయితే వచ్చేయాలి. అవి వేగుతున్నప్పుడే మనం అందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం బాగా ఫ్రై చేయాలి దాన్ని. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్లోకి. నేను ఆల్రెడీ టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నాం కదండి గంగవల్లి కూర, అది కూడా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే కర్రీ అయితే ఈ ఆకుకూర మొత్తం అందులో వేసేసుకున్నానండి. వేసేసుకొని బాగా తిప్పాలి. తిప్పేసాక దాని మీద మూత పెడితే ఆకుకూర కదండి తొందరగా మగ్గిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇలా కర్రీ అయితే రెడీ అయ్యింది. నెక్స్ట్ ఇందులోకి వచ్చి ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసా. ఒక 3 టమాటాలు అయితే సరిపోతాయండి. పెద్దవి 3 టమాటాలు అయితే వేసుకున్నాను నేను. మూత పెడితే తొందరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఇప్పుడు నేను కారం కూడా వేసుకుంటున్నానండి. కారం వేసుకున్నాక కొంచెం తిప్పాలి. తిప్పాక ఇదిగోండి కర్రీ అయితే ఇలా వస్తుంది. అంతేనండి, గంగవల్లి టమాటా కూర రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.